బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి తొలి సభ జరగనుంది. గతంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన ఆయన సీఎం అయిన తర్వాత కూడా తొలి సభను అక్కడి నుంచే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచన చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం. లక్ష్మీనాథ్, ఫిబ్రవరి 2వ తారీఖున ఇంద్రవెల్లి సభ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం తలపెట్టింది. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఇంద్రవెల్లికి వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నారు. మంత్రి సీతక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క నేతృత్వంలో ఈ రోజు సచివాలయ వేదికగా ఇటు అధికారులు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు ఇంద్రవెల్లి సభ ఇటు మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షుని హోదాలో ఎప్పుడైతే ఇంద్రవెల్లికి వెళ్ళి అక్కడ సభ నిర్వహించారో, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా ఇంద్రవెల్లిలో సభ నిర్వహించాలని చెప్పేసి జిల్లా పార్టీ నేతలు భావించడంతో అక్కడే మొట్టమొదటిసారిగా సీఎం హోదాల సభకైతే వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఇటు నాగోబా జాతర అంటే ఫిబ్రవరి 9 నుండి 11వ తారీఖు మధ్యలో నాగోబా జాతర ఉంది కాబట్టి ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి దాంతో పాటుగా ఇటు మహిళా సంఘాలతోటి సమావేశము, అదేవిధంగా మహిళా సంఘాలతో భేటీ కూడా ఉండబోతుంది పొదుపు సంఘాలతోటి. ఆ తర్వాత వివిధ జిల్లా అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేస్తారు. ఆ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు సీతక్క నేతృత్వంలో ఈ రోజు అయితే సమావేశం కొనసాగనుంది. ఆ సచివాలయంలో జరిగేటువంటి ఈ యొక్క సమావేశానికి అయితే జిల్లా ముఖ్య నేతలు, అధికారులు కూడా హాజరవుతా ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి గతంలోనే ఇంద్రవెల్లి సభకు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. 1981 ఏప్రిల్ 20 తారీఖున జరిగినటువంటి ఈ యొక్క ఇంద్రవెల్లి సంఘటన నుంచి ఆనాడు చనిపోయినటువంటి ఆ కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇతరత్ర సహాయం చేయాలని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తలపెట్టింది. అందులో భాగంగానే అక్కడ ఆ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. అక్కడ స్మృతివనంకి శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చేస్తారు. అదేవిధంగా ఇటు నాగోబా జాతర కూడా, ఇటు మేడారం జాతరకు, నాగోబా జాతరకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి పెద్ద పండుగ కాబట్టి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా హాజరవుతారు. ముఖ్యమైన నేతలు కూడా ఈ జాతరలకు హాజరవుతారు కాబట్టి ముఖ్యంగా నాగోబా జాతరకైతే ఆదివాసులు పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి ఈ పండుగకు సంబంధించి నాగోబా దేవాలయాన్ని కూడా సందర్శించి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి అయితే అధికారులతో మాట్లాడడానికి సీతక్క సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇంద్రవెల్లి సభ మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు సూచికగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలో అంటే ఇప్పుడు ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 9 తారీఖు వరకు పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్కి వెళ్తా ఉంది కాబట్టి ఇటు సెకండ్ వీక్ లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి పర్యటనకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క సభను కూడా ఇటు పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరించేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. దీంతో ఇటు ఈ ఆదిలాబాద్ సభ నుంచే
ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో సుమారుగా 15 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోన్నది. అందుకు అటు ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి సభకు సంబంధించి కానీ మొత్తం కూడా ఏర్పాట్లు అయితే ఇటు కాంగ్రెస్ నేతలు చూస్తా ఉన్నారు. ఈ యొక్క సభ ద్వారానే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ సందేశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇటు రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగనుంది. రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటువంటి పర్యటన ప్రధానంగా అక్కడ నాగోబా జాతరను అక్కడ దేవాలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలతోటి పొదుపు సంఘాలతోటి సమావేశం, ఆ తర్వాత ఆ ఇంద్రవెల్లి సభకు రానున్నారు. ఆ ఇంద్రవెల్లి సభలో ప్రధానంగా అమరవీరుల కుటుంబాలను పిసిసి చీఫ్ అయినప్పుడు ఆయన ఇంద్రవేల్లో సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. సీఎం అయిన తర్వాత ఫస్ట్ సారి నిర్వహించబోతున్నారు. అంటే ఇది ఒక సెంటిమెంట్ గా చూడొచ్చా ఏదన్నా? తప్పకుండా లక్ష్మణ్, ఎందుకంటే ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్లను ముఖ్యంగా ఇటు సవితా ఇంద్రారెడ్డిని ఏ విధంగానైతే చెల్లెమ్మ అని చెప్పి సంబోధిస్తూ అక్కడి నుండి సభలు ఏర్పాటు చేసుకునేదో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రతిదీ కూడా మేడారం లేకపోతే ఇటు సీతక్క చెల్లెలుగా సెంటిమెంట్ గా ఎక్కడి నుండే కార్యక్రమం ఏదైనా నడిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఇటు సీతక్క సెంటిమెంట్ గా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుండి ఈ యొక్క సమరశంకరరావు పూరించబోతా ఉన్నారు కాబట్టి ఈ సెంటిమెంట్ గానే భావించాలి. ఎందుకంటే అటు మేడారం గానీ ఇటు అటవీ ప్రాంతమైనటువంటి ఇంద్రవెల్లిలో గానీ సభ నిర్వహించి తీరాలని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి కూడా తలపించినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ ఇంద్రవెల్లి సభను భారీగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. అక్కడ ఇంద్రవెల్లి ముఖ్యంగా ఏంటంటే గతంలో అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు జరిగినటువంటి 1981లో జరిగినటువంటి సంఘటనలో టీఎన్జే కూడా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ ఊరిని సందర్శించినా కానీ ఏ ఒక్క హామీని ఇవ్వలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. ఆ తర్వాత ఇటు జయరాం రమేష్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను కూడా యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని అది హామీ నిలబెట్టుకోలేకపోయారు. తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చినా కానీ పలు దఫాలుగా అమరవీరుల కుటుంబాలకు నివాళులర్పించినా కానీ అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేయలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. అది అక్కడ నుండి సెంటిమెంట్ గా ఆదివాసీలు ఈసారి ఎక్కువగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు, మొగ్గు చూపారు. కాబట్టి ఓట్లన్నీ ఆదివాసీ గిరిజన సంఘాలు మొత్తం కూడా గిరిజనులు ఆదివాసులందరూ కూడా కాంగ్రెస్ వైపే, ఎస్సీ ఎస్టీ ఓటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు ఆధిపత్యం లభించింది. కాబట్టి అక్కడ నుండే ఈ యొక్క సభ నిర్వహించాలని చెప్పేసి ముఖ్యంగా ఇంద్రవెల్లి నుండే ఈ యొక్క సభ సమరశంకరరావు పూరించాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఉన్నది లక్ష్మీనాథ్. బాబు అయితే చెప్పండి, ఒకటి అంతకు ముందు నుంచి కూడా ఆదిలాబాద్ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదనే చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆదిలాబాద్కి మంచిగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఆదిలాబాద్లో కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్లీ చేసే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా లక్ష్మీనాథ్, ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడినటువంటి జిల్లా, అభివృద్ధికి ఆమోడు దూరంలో ఉన్నటువంటి జిల్లా. ఆ జిల్లాను గత పాలకులు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పదే ఆరోపణలు చేసింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా అందులో పొందుపరిచింది. ముఖ్యంగా అక్కడ నాగోబా జాతరకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించింది కూడా. అక్కడ ఆదివాసుల ఆరాధ్య దేవాలయం కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రజల మనోభావాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పోడు భూములు, పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ అనేక సందర్భాల్లో కూడా అనేక దశల్లో కూడా ఉద్యమాలు చేస్తూ ఇటు ఫారెస్ట్ అధికారులతోటి, ఇటు రెవెన్యూ యంత్రాంగంతోటి, పోలీసులతోటి దెబ్బలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోని ఆదివాసులకు ముఖ్యంగా భూమి హక్కుకు సంబంధించినటువంటి అనేక పోరాటాలు చేశారు. రైతు కూలీ సంఘం, ఆనాడు పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి కూడా ఈ యొక్క ఇంద్రవెల్లి ఘటన కూడా జరిగింది. అలాంటి సందర్భం నుంచి కూడా ఆనాటి నుండి నేటి వరకు ఇలాంటి పోరాటాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ పోడు పట్టాలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ఏళ్ల కొద్ది అక్కడే పేర్కొని పోయింది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానంగా పెద్దపీట వేస్తూ మొట్టమొదటిసారిగా ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఈ పర్యటన వెళ్తారు. అక్కడ నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయబోతా ఉన్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.